24 గంటలు ఎల్లప్పుడూ ఆసక్తి ఉంది వాళ్ళకి. హల్లెలూయా. ఇది తెలుసుకోండి మొదలు. ఏంటది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒకరికొకరు స్తుతి చెప్పుకునేవారు, ఒకరికొకరు పొగుడుకునేవారు. అలాగా ఎన్ని యుగాలు గడిచిందో మనకు తెలియదు. కానీ ఒకరోజు వారు అనుకున్నారు, మనకు మనం పొగుడుకునే కన్నా మనం పని చేస్తే బాగుంటది, మనలను పొగిడే వారిని సృష్టిద్దాం అనుకున్నారు. అప్పుడు ఆకాశములను సృజించి కోట్లాది కోట్ల దేవదూతలు, కెరూబులు, శరాబుని, ప్రధాన దూతలను వారు సృష్టించారు. వారంటే ఒకడు దేవుడు. ఓకే, మీకు అర్థమైన వారు అంటున్నాను. హల్లెలూయా. సృష్టించి వారి ద్వారా నిత్యము, మన లోక భాషలో చెప్పాలంటే భూమి మీద ఉన్న, ఎందుకంటే మన కాలంలో ఉన్నాం కాబట్టి ఆ కాలం యొక్క భాషలో చెప్పాలంటే రోజుకి 24 గంటలు వీరి పని ఏంటంటే దేవుని స్తుతించాలి. ఈ స్తుతించే ప్రక్రియలో ఇన్ఛార్జ్షిప్ ఎవరికి ఇచ్చారనంటే లూసిఫర్కి ఇచ్చారు. లూసిఫర్ పని అంతా ఏంటంటే పరలోకంలో వాడు స్తుతించడం మాత్రమే కాదు, కానీ పరలోకంలో ప్రతి ఒక్కరిని స్తుతింప చేసే విధానం వాడిది. అంత అధికారం లూసిఫర్ చేతిలో ఉంది. అసలు దేవుడు దూతల్ని, కెరూబులు, శరాబులు, ప్రధాన దూతలు చేయడానికి కారణం ఏంటి చెప్పాలి? ఆయన్ని స్తుతించడానికి మాత్రమే. వాక్యం కోసం కాదు, ప్రార్థన కోసం కాదు. అనాది కాలంలో స్తుతి. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే, బైబిల్ ఉంది, ఆది యందు వాక్యం ఉండెను. స్తుతి చేయాలంటే మాట ఉండాలి. ఆ మాట దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 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 ఆ మాట మీకు అర్థమవుతుందా? అందుకే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో లూసిఫర్ గురించి రాయబడింది. వాళ్ళు ఏమున్నాయి? స్వరాలు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. మాట చెప్పలేదు, వాళ్ళు గొట్టాలు ఉన్నాయి. వాడి స్వరం ఇప్పితే చాలు, వాడు గొంతుకిప్పితే చాలు. స్వరం గంభీరమైన స్వరం, దేవుని ఘనపరిచే స్వరం. వాడు ఎంత స్వరం ఉందంటే, ఎంత మ్యూజిక్ ఉందంటే, ఎంత ఆర్కెస్ట్రా ఉందంటే, వాడు రెక్కల చాపిన వాడు స్వరం ఎత్తి దేవుని ఘనపరచడానికి పాడిన పరలోకంలో ఉన్న దేవదూతలందరూ ప్రభావితం అయిపోయేవారు స్తుతించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. సో పరలోకంలో స్తుతి చేయడానికి నాయకుడు ఎవరంటే లూసిఫర్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, లూసిఫర్కి దేవుడు ఇచ్చిన పని ఏంటి? ఆయన సింహాసనం దగ్గరుండి పరలోకమంతా కూడా దేవుని స్తుతించడానికి. అది తప్ప వేరే పని లేదు లూసిఫర్కి. దానికోసం దేవుడు లూసిఫర్ని సృష్టించాడు. మీ పక్కన చెప్పండి, లూసిఫర్ కేవలం దేవుని స్తుతించడం మాత్రమే సృష్టించబడ్డాడు. కేవలం ఓన్లీ టు ప్రైజ్ ద గాడ్. వేరే పని లేదు వాడికి ఏం పని లేదు. కానీ ఆ పని వదిలేసి నీకు ఎక్కడ టచ్ అవుతుంది పాయింట్, నీకు ఎక్కడ టచ్ అవుతుంది పాయింట్. వాడికి ఇచ్చిన పని వదిలేసి బోడి పెద్ద చేయడం మొదలెట్టాడు. మన భాషలో, మన బాబు చిన్న భాషలో పనికి పనులు చేయడం మొదలెట్టాడు. దేవుడు హెచ్చించబడాలనుకున్నాడు, దేవుడు ఆడుకోబడబడాలనుకున్నాడు. దేవుడు నచ్చింది దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయి? నేను పొగుడుతుంటే నువ్వు ఎందుకు కాదంటావు? నేను కావాల్సింది నువ్వు ఎందుకు కాదంటావు? దేవుల్లో ఉన్న స్వభావం నీలో కూడా ఉంది. పొగడతానంటే చాలా ఇష్టం, ఎంజాయ్ చేస్తావు. అది నీకు అవసరం కాదు. ఆయన వింటుండే, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు ఎంత బాగున్నావు, నీకు తెలియదు ఎట్లా ఎంత బాగలేదు, నువ్వు ఎంత బాగా చదువుకుంటున్నావు అంటుంటే అలాగే అది లేకపోతే నువ్వు బ్రతకలేవని కాదు, అది నీకు అవసరం కాదు. బట్ యు ఎంజాయ్ ఇట్. నా మాట ఎవరైనా అర్థం తెలుసుకోవాలని చేస్తాను. హల్లెలూయా. 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 వాడు ఆ స్థానం తప్పాడు.
వాడు ఆ స్థానం ఆగండి, నేను మళ్ళీ ఇంకోసారి అడుగుతాను. దేవదూతల్ని, కెరూబులు, శరాబులు, ప్రధాన దూతల్ని, ఇంకా వాళ్ళ పేరు అవన్నీ మీకు అనవసరం. ఇప్పుడు ఆ దూతలన్నింటినీ దేవుడు సృష్టించడానికి కారణం ఏంటి? ఆయన స్తుతించడానికి. కేవలం చెప్పండి, కేవలం స్తుతించడానికి. కేవలం ఆయన స్తుతించడానికి, వేరే పని లేదు. వేరే పని లేదు. ఎందుకంటే అప్పుడు భూమి మీద నరుడు కూడా లేడు. ఇప్పుడు భూమి మీద దూతలు వచ్చి కిందకెళ్ళి పని బిజినెస్ వ్యాపారం చేయడం, పని చేయడానికి. వాటి పని పరలోకంలో మాత్రం ఉండి దేవుడిని కనపరచాలి. స్థానం తప్పాయి. లూసిఫర్ స్థానం తప్పింది. తెలుసు, మనకు తెలుసు. దేవుడు ఏం చేశాడు? పడద్రోసాడు వాడిని. స్తుతి లేనివాడు పడతాడు వాడి జీవితంలో. ఇప్పుడు లూసిఫర్ ఎప్పుడైతే పడద్రోయబడ్డాడు, ఎందుకంటే లూసిఫర్ అప్పుడే 3వ వంతు దేవదూతలు వాడు పక్కన చేసేసుకున్నాడు. అందుకే ఫైర్లోనే లూసిఫర్ పని చేస్తాడు. ఇప్పుడు చాలా వరకు సెట్ అయిపోయారండి, చాలా అద్భుతంగా ఎవరొస్తే అయిపోయారు. తేడా వచ్చిందండి. అక్కడ పడే మైండ్ అయిపోతుంది. చూసారా? నో, అయినా నడవాలి. సరి చేశారు మీరు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సరి చేశారు నా మీరు. మాట మీకు అర్థమవుతుందా? లేదు. వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎవరిని ఆరాధించుకోవచ్చు. సృష్టికర్త. అంకుల్ చూస్తున్నాడని స్తుతిస్తావా? అంకుల్ వచ్చాడని, అంకుల్ ఉన్నాడని నీ యాటిట్యూడ్ మార్చుకుంటావా? నో నో నో, సారీ. నువ్వు ఇక్కడికి వచ్చి కేవలం ఆయన మహిమపరచడానికి, ఆయన కనపరచడానికి నువ్వు వచ్చావు. నథింగ్ ఎల్స్. లూసిఫర్ పడిపోయిన తర్వాత, 3వ వంతు దేవదూతలు పడిపోయిన తర్వాత, ఇప్పుడు అక్కడ పోస్టులు ఖాళీ అయిపోయి. ఎక్కడ ఖాళీ అయిపోయి పోస్టులు? పరలోకంలో. స్తుతించిన పోస్టులు ఖాళీ. నువ్వేం వేడుకున్నావు? ఉద్యోగం లేదు. మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. 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 ఏ స్థాయిలో నీ స్తుతిస్తావు? ఆమేన్. ప్రభు సమయం చెప్పిన అదే ఆ సబ్జెక్ట్ మాట్లాడాలి. ఆమేన్. స్తుతించడం కూడా లెవెల్స్ ఉంటాయి. ఎలా స్తుతించాలి? డిగ్రీ ఆఫ్ ప్రైజ్ అని అంటారు దాన్ని. హల్లెలూయా. ఓ మై గాడ్, థాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవతలు వినండి, ఆయన బుర్ర నాకు అర్థం అసలు చాలా సూపర్ హెడ్ దేవుడు. ఇది నువ్వేదో నా బుర్ర చాలా పెద్దదని, మనకి ఉన్నదంతా చెత్త బుర్ర. ఆయన బుర్ర ఇచ్చాడు కానీ చెత్త చేసుకున్నాం. వినండి జాగ్రత్త. దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ దూతలకి లూసిఫర్ గడి సరిగ్గా పాఠం చెప్పాలనుకున్నాడు. మీకు అర్థం వివరిస్తున్నాను నేను, వినండి. వీడికి సరిగ్గా పాఠం చెప్పాలని ఏం చేశాడంటే, దూతల కంటే కొంచెం తక్కువ వారుగా మనం చేసి, దూతలకున్న అధికారం కంటే ఎక్కువ అధికారం మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అది నా స్పిరిట్ లో వచ్చినప్పుడు నాకు అనుకున్నాను, ఇంగ్లీష్ లో అనుకున్నాను నా మైండ్ లోను, లార్డ్ వాట్ డు యు మీన్ బై దిస్? దీని అర్థం ఏంటి? అసలు నీ ఉద్దేశం ఏంటి ఇలా చేయడంలో? పడిపోయిన దేవదూతల కంటే మనల్ని తక్కువగా చేసి వారి కంటే ఎక్కువ అధికారం మనకి ఇచ్చాడు. హల్లెలూయా. వాహ్, హల్లెలూయా. హల్లెలూయా. నన్ను అడగండి, అధికారం ఏంటి? అధికారం ఏంటి? అడిగారు కాబట్టి చెప్తాను. ఆయన ఎక్కడుంటే దేవదూతలు అక్కడ ఆరాధించాలి. మనకిచ్చిన అధికారం ఏంటో తెలుసా? మనం భూమి మీద నుండి ఆరాధిస్తే ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా. Hallelujah. Hallelujah. He will come down for you when you praise him. Yehovah Yireh, Yehovah Rapha, నీ స్తోత్రం. He loves it. He wants it. He is so excited to listen those words from your mouth. మా ఉద్యోగం, మా పని లేదు, మా టైం లేదు, మా ప్రాజెక్ట్లో చాలా, మా అసైన్మెంట్స్ చాలా ఎక్కువ, మా చదువు ఎక్కువ. నో, షట్ అప్. కీప్ ప్రైజింగ్ గాడ్. మీ లైఫ్స్ అంతా మిరకల్స్ ఉంటాయి. హల్లెలూయా. 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 దేవుడు మనల్ని సృష్టించిన దేనికోసం చెప్పండి? ఆయన స్తుతించడానికి. టు ప్రైజ్ హిమ్.
You have no other business. Hallelujah. హల్లెలూయా. ఇజ్రాయెలు చే స్తోత్రములపై ఆసీనుడై ఉంది కదా కీర్తన 22:3 ఇజ్రాయెలు చే స్తోత్రములపై ఎంత్రోనై ఉంటాడు, ఆసీనుడై ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు. నువ్వు ఎక్కడ స్తుతిస్తున్నావు కాదు. నీకు ఒక విషయం చెప్పనా, నన్ను అడగండి, దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆయన అడ్రస్ ఏంటి చెప్పనా? ఆయన ఆయన అడ్రస్ చెప్పండి ఒకసారి. ఆయన అడ్రస్ చెప్పండి. చెప్పంటారా? చెప్పండి. ఆయన ఒకే ఒక ఊర్లో ఉంటాడు, ఆ ఊరి పేరు స్తుతి. హల్లెలూయా. ఆయన్ని లొకేట్ చేయాలంటే, ఎక్కడ ఉన్నాడో లొకేట్ చేయాలంటే, ఎక్కడ స్తుతి జరుగుతుంటుందో అక్కడ మాత్రం నీకు దొరుకుతాడు. హల్లెలూయా. 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 ఆయన లొకేషన్ GPS లో వెతికినాడు, ఆయన దొరకడు. కానీ ఎక్కడ స్తుతి ఉంటే అక్కడ మాత్రం ఖచ్చితంగా ఆయన ఉంటాడు. అక్కడ హల్లెలూయా. Glory. Thank you, Lord Jesus. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. చూడండి, అభిమానిస్తూ ఉంటాం కదా, అభిమానం తెలుపుకుంటాం మనం. అడోరేషన్ అంటాం ఇంగ్లీష్ లో. అభిమానం వ్యక్తపరిచేదే స్తుతి. ఏంటది? చూడండి, అభిమానం మౌనంగా కూడా చేయొచ్చు, కానీ అభిమానాన్ని మాటలతో మనం వ్యక్తపరిచినప్పుడు దాని పేరు స్తుతి, ప్రైజ్ అంటాం. ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అడోరేషన్ ఇస్ కాల్డ్ ప్రైజ్. వ్యక్తపరచాలి దాన్ని. ఇంకో మాట చెప్పనా, నీ ఆరాధన అంటే వాక్య ధ్యానం అవ్వచ్చు, వాక్యం చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, సువార్త ప్రకటించవచ్చు, మంచి కార్యాలు చేయొచ్చు. ఇవన్నీ ఆరాధనే. అందులో భాగం స్తుతి. స్తుతి కూడా ఒక భాగం ఆరాధనలో. ప్రైజ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ వర్షిప్. కానీ ప్రైజ్ కున్న, ఈ స్తుతికున్న ఆరాధన గొప్పతనం ఏంటంటే, నువ్వు ఎంత ఆరాధిస్తావో ఆయన చూపించడానికి స్తుతి ద్వారా మాత్రమే చూపించగలరు. నీ ఆరాధన గొప్పతనాన్ని ఎందుకు చూపించవచ్చు? స్తుతి ద్వారా, నీ నోటి నుంచి వచ్చే మాటల ద్వారా. రాసుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ సో పవర్ఫుల్. నువ్వు స్తుతి చేసేది, నువ్వు స్తుతిని బట్టి, జాగ్రత్త, నీ స్తుతిని బట్టి నీకు నీ దేవుడికి ఎంత సహవాసం ఉందో పేరుకుంది. హల్లెలూయా. స్తోత్రం ప్రభు, నీకు వందనాలు. స్తోత్రం. నో, నువ్వు ఎంత గంభీరంగా స్తుతిస్తున్నావో దాన్ని బట్టి చెప్పచ్చు నీకు నీ దేవుని మధ్య ఉన్న సహవాసం, రిలేషన్షిప్. The greater is your praise, the greater is your relationship with God. ఎక్కువ స్తుతి, దేవునితో ఎక్కువ సహవాసం. హల్లెలూయా. 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 దేవుడు మీ రాజు అని చెప్పడానికి అది కీర్తన 145లో ఉంటుంది. రాజువై ఉన్న నా దేవా అని ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఏమనుంటుంది? యేసు నా రాజు. యేసు నా రాజు. మనం కూడా క్రిస్మస్ రోజు నేను వివరించాను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయన పుట్టిన తర్వాత రాజు అవలే, ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు. హల్లెలూయా. దట్ ఇస్ జీసస్. జీసస్. హల్లెలూయా. 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 ఆయన వచ్చిన తర్వాత క్రీస్తు అవ్వలేదు, రక్షకుడు అవ్వలేదు. ఆయన పుట్టడంతో రక్షకుడుగా పుట్టాడు. హల్లెలూయా. నీ యేసుకు ఉన్న గొప్పతనం అది. హల్లెలూయా. ఏ నరుడికి భూమి మీద పవర్ లేదు. హల్లెలూయా. 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 వింటున్నారు దేవుని బిడ్డలారా? జ్వరం వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారమ్మా? పేషెంట్ వస్తాడు, జ్వరానికి ముందు మీరు ఏం చేస్తారా? పేషెంట్ కి దేంతో చెక్ చేస్తారు? అది సంగతి. అవే మర్చిపోయాను. ఇలా ఎలా వస్తున్నాడు? థర్మామీటర్ కూడా తిరుగుతులేదని చెప్పేద్దాం చెప్పాను, అడిగాను. థర్మామీటర్ దేనికి? ఎంత ఉందో తెలుసుకో. ఆ మాటకి అర్థం ఉందా? థర్మామీటర్ తోటి టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి.
స్తుతి ద్వారా, స్తుతి కూడా థర్మామీటర్. స్తుతి ద్వారా నీ ఆత్మీయ స్థలము ఎంత ఉందో తేలిపోతుంది దాంట్లో. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నీ చుట్టూ ఆత్మీయ వాతావరణం ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి నీ స్తుతి తేల్చేస్తుంది దాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. నీ స్తుతి నీ జీవితంలో యేసుకి ఎక్కడ ఎంత స్థానం ఇచ్చావో నీ స్తుతి చెప్పేస్తుంది. ఏం చేస్తుంది స్తుతి? యేసుకి నువ్వు ఎంత స్థానం ఇచ్చావో నీ జీవితంలో, ఎక్కడ ఇచ్చావు, ఏ ప్లేస్ ఇచ్చావు, ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చావు నీ జీవితంలో, నీ అనుదిన జీవితంలో నీ స్తుతి చెప్తుంది. చెప్పండి కథలు బోరింపరు చేయరు. నో, నువ్వే పెద్ద ఏదో ఏదో అనుకుంటా ఉంటాను. అది నేను చాలాసార్లు అంటా ఉంటాను, నేను చెప్తే స్థుతి చెప్పమంటే నువ్వు చెప్పే స్థుతి అది కాదు, స్థుతి కాదు అది. నీలో అది వినండి, స్థుతి అనేది నీకు ఒక లైఫ్ స్టైల్ అయిపోవాలి, నీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. అది ఎక్కడ నడుస్తున్నా థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఫాదర్ హల్లెలూయా, నీకు మహిమ స్తోత్రం, పరిశుద్ధుడా పరిశుద్ధ నీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఓ నీకే మహిమ స్తోత్రం, ఎంతో గొప్పవాడు అయినా నీకే మహిమ. ఓ థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా యేషువా నీకు స్తోత్రం. ఎక్కడున్నా కూడా అది నీ లైఫ్ స్టైల్ అయిపోవాలి, అది నీ లైఫ్ స్టైల్ అయిపోవాలి. నువ్వు ప్రత్యేక కూర్చొని చెప్పేది కాదు, నీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను సృష్టించింది ఆయనను స్తుతించడానికి. అర్థమైన దేవుడి స్తోత్రం చెల్లించాలి. నువ్వు స్తుతి చెల్లిస్తున్నప్పుడు నువ్వు దేవునికి ఎంత స్థానం ఇచ్చావు నువ్వు తేలిపోతూ ఉన్నావు, బయటకు తెలియకుండా. యేసుని రాజుగా ఎంతగా రాజుగా విలువించావో నీ స్తుతి తేల్చేస్తుంది. ఎంత ప్లేస్ ఇచ్చావు యేసుకి నీ జీవితంలో? ఇప్పుడు నువ్వు స్తుతించమంటే నేను కళ్ళకి ఇలా చూస్తుంటే తేలిపోతాను మీరు బయటికి. ఇంతే నా దేవుడికి యేసుకి ఇచ్చిన స్థానం. ఓసారి నేను కాళ్ళ స్తుతి చెల్లిస్తుంటాను, నాతో పాటు కూర్చుంటారు. ఆడ అనుకోవచ్చేమో నాకు తెలియదు, బా ఈయనకి స్తుతి వచ్చాను మేము వినాలన్నట్టు చెప్తున్నాడు. నో షట్ అప్, యు డోంట్ నో. ఐ యామ్ బౌండ్ టు ప్రైజ్ హిమ్. నేను భద్రుడై ఉన్నాను, స్తుతించాలి. నువ్వు లేకుండా స్తుతిస్తాను, ఎందుకంటే నువ్వు ఉంటే ఉండొచ్చు, లేకపోతే నా కార్లో ఎల్లప్పుడు ఆయన నాతో ఉంటాడు కార్లో. సో ఐ హావ్ టు ప్రైజ్ హిమ్. హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట నాకు తెలుసుకోవడం చేస్తారు. హల్లెలూయా. ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్, సో ఇంపార్టెంట్. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తే ఆయన నీ ఆధారమై ఉన్నాడని ఎంత ఉన్నాడో తెలియదు. ఆయన లేకపోతే నేను ఏమీ చేయలేను, నా జీవితంలో అన్నిటికీ ఆయన ఆధారం. నేను అంత ఉద్యోగం నేను చేసుకున్నాను, నాకు వచ్చు, నేను చదువుకున్నాను, నా డిగ్రీలు ఉన్నాయి, నాకు అర్థం ఉంది, గడ్డగుడ్డు ఉంది, ఏముంది నీకు? నో, వితౌట్ ప్రైజింగ్ ఐ కెన్ డు నథింగ్. నా ఆధారం ఆయనే. కాబట్టి నేను స్తుతించు భద్రుడనై ఉన్నాను. ఈరోజు నాకు ఆహారం ఇచ్చాడంటే థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇదంతా నువ్వు ఇచ్చిందే నాయన, ఇది నాకు కాదు. ఇది వేసుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు నీ కృప ప్రభువా. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఐ అడోర్ యూ, ఐ ఆనర్ యూ లార్డ్. నా మాటలు నా దేవుని స్తోత్రం చెల్లిస్తాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటే నీ స్తుతి ఆయన గుర్తింపిస్తుంది. నా జీవితంలో అన్ని విషయాల్లో నువ్వే నాకు ఆధారమే, నువ్వు లేకపోతే నేనేం చేయలేను. నీ స్తుతి తెలుస్తుంది. ఎవరైనా అర్థం దేవుని స్తోత్రం చెల్లిస్తారు. హల్లెలూయా. నీకు అర్థం అవుతుందా స్తుతిస్తున్న విలువ? అడగండి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి ఎందుకు నువ్వు చేయాలంటే ఆయనకు అవసరమై కాదు. నో, హీ డజంట్ నీడ్ యువర్ ప్రైజ్. అవసరం కాదు, ఆయనకి అవసరం. నువ్వు స్తుతిస్తున్నావు రాంగ్. అది ఆయనకి ఆనందం కలిగించడానికి స్తుతించినట్టు. హల్లెలూయా. దేనికది? ఆనందం కలగడానికి. ఒకసారి ప్రయత్నం గ్రంథం ఆకర్షిస్తాం
4:11. తెలుగులో ఒక ఉంది, ఇంగ్లీష్లో రెడీ ఉంది. ప్రకటన గ్రంథం 4:11 చదవండి. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనులై యుండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. ఏంటది? సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి. నీ తెలుగులో అక్కడ చెప్తాను, ఇంగ్లీష్లో జాయ్ అంటారు, ప్లెజర్. ఏంటది? దేని కొరకు సమస్తాన్ని సృష్టించాడు? ఆయన ఆనందం కోసం. ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఉంది అక్కడ. నీ ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? ప్లెజర్. ఆయన సంతోషం కోసం, ఆయన ఆనందం కోసం సృష్టించాడు. నిన్ను దేని కోసం సృష్టించాడు? ఆయన ఆనందం. చెప్పండి, సమస్తాన్ని దేని కొరకు సృష్టించాడు? ఆయన ఆనందం. ఆయన చిత్తం అని తెలుగులో లేదు, కరెక్ట్ లేదు. ఫర్ హిస్ ప్లెజర్, ఫర్ హిస్ జాయ్. హల్లెలూయా. నన్ను అడగండి, నన్ను సృష్టించింది ఆయన కలిగే ఆనందం ఏంటి? నన్ను సృష్టించింది ఆయన కలిగిన ఆనందం ఏంటి? దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు స్తుతిస్తుంటే అది ఆయనకు ఆనందం. హల్లెలూయా. నువ్వు ఆయన కనపరుస్తుంటే అది ఆయనకు ఆనందం. హల్లెలూయా. మీరు పనులు చేసుకుంటూ, గిన్నెలు తోముకుంటూ, ఇల్లు తుడుచుకుంటూ, నువ్వు ఉద్యోగం చేసుకుంటూ, మీరు చదువుకుంటూ, రోడ్డు మీద నడుస్తూ, పనులు బండి మీద వెళ్తూ నువ్వు స్తుతిస్తుంటే దట్స్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్. అది ఆనందం. వా ఆయన పులకిస్తూ ఉంటాడు. హౌ నైస్లీ దే ఆర్ ప్రైజింగ్ మీ, థ్యాంక్ యూ, హల్లెలూయా. ఆ మాట అర్థమవుతున్నాయి? దేవునికి స్తోత్రం. దేని కోసం స్తుతించాలి? నీ మేలు కోసం కాదు, ఆ తర్వాత సంగతి. ముందు ఆయన ఆనందం. ఎందుకంటే నేను సృష్టించిందే ఆయన ఆనందం కోసం. నెహెమ్యా 8:10 అంటాడు, యెహోవా యందు ఆనందించుటే మనకి బలమై ఉంది. యెహోవా యందు అని ఉంది, రాంగ్, అది ఇంగ్లీష్ వర్డ్ అలా లేదు. యెహోవా కొరకు, యెహోవాకు ఆనందం, యెహోవాకు కలిగే ఆనందం మనకి బలమై ఉంది. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? The joy of the Lord is my strength of the Lord. ఆఫ్ అని ఉంది అక్కడ. అంటే దేవుని యొక్క ఆనందం మనకి బలమై ఉంది. మరి దేవుని ఆనందం ఎందులో ఉంది? నువ్వు స్తుతించడంలో. ఎంతమందికి అర్థం? హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్తుతించు అమ్మా తల్లి, స్తుతించు నాయన అంటే స్టైల్ నిలబడుతున్నాను. బైబిల్ నేనే రాశాను, పరిశుద్ధాత్మ నేనే తెలివిదాటించాను, ఆ భాషలో నేనే చెప్పాను పరిశుద్ధాత్మ రాయమని అన్నట్టు నించుంటారు. చాలా భయంకరం, చాలా భయంకరం. మరి ఏం భక్తుందో నాకు తెలియదు వారిలో. మరి వారికి ప్రభుకు మంచిగా ఏముందో నాకు తెలియదు. ఒకసారి కోపం వస్తుంటే ఒక గుద్దు అనిపిస్తుంది. అదే నువ్వు చేయబడింది దానిద్ర బాబు, అమ్మ తల్లి నువ్వు దానికోసం చేయబడ్డావు, ఒక గుద్దు అనిపిస్తుంది. కానీ ఏమో నాకు తెలియదు ప్రభావ, నీకు వాళ్ళకి మంచిగా ఏం జరుగుతుంది నాకు తెలియదు. I don't want to take anything into my hands. Hallelujah. Hallelujah. Praising God. It's an art, praise. Hallelujah. 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 చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్తాను మీకు. స్తుతి అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని అభిమానిస్తున్నావు, నీకు దేవుడి గురించి తెలిసి ఉండొచ్చు, కానీ ఆయనకి ఎలా తెలుస్తుందో తెలుసా? నువ్వు స్తుతిస్తుంటే, చదవనండి, నువ్వు స్తుతిస్తుంటే దేవుడు జాగ్రత్తగా వింటాడు. నన్ను అడగండి, ఎందుకు వింటాడు అంత జాగ్రత్తగా? ఎందుకు వింటాడు అంత జాగ్రత్తగా? భాష. హల్లెలూయా. అంత శ్రద్ధగా ఎందుకు వింటాడు తెలుసా? చెవులింపి వినండి, చెవులింపి వినండి. నా గురించి ఎంత తెలుసో స్థుతిలోంచి తేలిపోతుంది. నువ్వు ఉపయోగించే పదాలు, నువ్వు ఉపయోగించే మాటలు చూడు. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, 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 స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. ఒకే పాట ప్రతి ఆదివారం పాడామనుకోండి, 3 పాటలు అదే పాట పాడాము, ప్రతి వారం అదే పాడామనుకోండి,
ఎంత బాగుంటుందో కదా. ఏమొస్తుంది అది. నీకు హల్లెలూయా తప్పితే స్తోత్రం తప్పితే వేరే రాలేదంటే నువ్వు నోరెప్పగానే నాకు తెలుసు నువ్వు అదే కదా చెప్తారు. ఇదే అండ్ స్టైల్. నాకు తెలుసు నువ్వు అంతకంటే ఏం చెప్పవు. అంటే నీకు నా గురించి తెలిసింది అంతేనా? హల్లెలూయా. అదే సింపుల్. అందుకే 1000 స్తుతులు మిమ్మల్ని ఏం చేయమన్నాను? హృదయంలోకి వెళ్ళిపోవాలి, డౌన్లోడ్ అయిపోవాలి హార్ట్లో. ఎక్కడికి వెళ్తున్నా, ఇప్పుడు నేను కారు వెళ్తాను, కారు వెళ్తూ కళ్ళు మూసుకుని స్తుతించాను అనుకోండి, కేర్ ఆఫ్ అడ్రస్ KGH. నో, నీకు ఆ జీల్ ఉండాలి, దాని విలువేంటో నీకు తెలియాలి. నీకు దాని మీద ఆసక్తి ఎందుకు లేదంటే నీ మీద నీకు నమ్మకం, నువ్వే దేవుడివి. యువర్ గాడ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే దేవుడివి. నీ సొంత ఆలోచన, నీ సొంత అభిప్రాయాలు, నీ సొంత నిర్ణయాలు, నీ సొంత విధానం నాకు తెలుసులే, నువ్వు చెప్పక్కర్లేదులే, నా జీవితం నాకు తెలియదేంటి, నేను వెళ్ళిపోతాను. ఏంటి వెళ్ళిపోతాను? ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏం చేస్తావు? వింటున్నారు దేవుడు వింటారా? మీరు చాలా చాలా ఈజీ తీసుకున్నారు దేవుని. గాడ్ ఈస్ నాట్ ఎ సింపుల్ వన్, ఇట్స్ వెరీ డేంజరస్ టు హ్యాండిల్ ఇట్. నువ్వు ఎంతగా పోగొడతావో చూస్తాడు. నీకు బైబిల్ ఎంత తెలుసో స్థుతిలో ఆయన తెలియచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుకు నా పేరు నీకు ఎన్ని తెలుసు ఆయన గమనిస్తూ ఉంటాడు. అబ్బా, నా గురించి నీ పేరు నీకు తెలుసా? నేను ఇన్ని చేయగలను నీకు తెలుసా? వావ్ మై సన్, థ్యాంక్ యూ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు నా చేతిలో ఒక వస్తువు జారిపోయిందండి, పిల్లలు ఎవరు పక్కన తీసి నా చేతికి ఇచ్చారు, వెంటనే నేను ఏం చెప్తాను? నా చేతుల నిండా బరువు ఉంది, తలుపు తీయాలి, ఎవరు వచ్చి పక్కన తలుపు తీశారు, ఏం చెప్తాను? మనుషులు చెప్తాం లేదా? పిల్లలు థ్యాంక్స్ చెప్పతే మనం ఏం చెప్తాం వాళ్ళకి? ఏ థ్యాంక్స్ చెప్పు, నేర్చుకో. మనుషులకైతే థ్యాంక్స్ చెప్తున్నాం, దేవుడికి థ్యాంక్స్ చెప్ప. చిన్న చిన్న విషయాలు చెప్ప, మాట్లాడు. నిలబడడానికి శక్తి ఎవరు ఇచ్చాడు? ఆయనే. ఆయనే. పళ్ళు తోమడానికి శక్తి ఎవరు ఇచ్చాడు చేతులకి? ఆయనే. అసలు పట్టుకోవడం పట్టు ఎవరు ఇచ్చారు? ఆయనే. అసలు ఇలా నీవు గమనిస్తే ఎప్పుడైనా ప్రభా బాత్రూంలో నిల్చుని స్నానం చేయడానికి శక్తిని ఇచ్చారు, సొబ్బు రాసుకోవడానికి శక్తిని ఇచ్చారు. సిగ్గుపడడానికి నుంచి ప్రభా నా తలకి షాంపూ పెట్టుకోవడానికి అలా పెట్టుకుని నాకు ఉంచావు ప్రభా. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త ఉంటే నీకంట బలంగా ఎవరు ఉంటాడు? హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఇదే దొరకం చేసింది, వస్తాయి అయ్యే వస్తాయి, మరి ఇంకే వస్తాయి. ఇక్కడ గడ్డి వచ్చేసింది, అక్కడ రాముడు వచ్చింది. స్తుతి చెల్లించు, ఆయన గణపరచు. నీకు రోగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? గొడుగుడు చూడండి, చూడండి ఆ కూర్చొని ఈ లోపల లోన ఇది ఎలా చెప్తుంటే లోన ప్యాంక్రియాస్ దూరి అలవా అయితే షుగర్ ఎక్కువ చేస్తా, షుగర్ తక్కువ చేసేస్తా. ఆ బ్లడ్ ప్రెషర్ ఏదైతే మంచి నార్మల్ ఉండాలో బుస్ బుస్ అంతా లేదు, వస్తా ఉంటుంది పైకి. లో బీపీ, హై బీపీ. నీ శరీరం దేవుడు ఎందుకు అలా నిర్మించాడు తెలుసా? నీ విరుచులకి నీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే, శక్తివంతంగా ఉండాలి. నువ్వు తినే తిండి కాదు, నువ్వు ఎంతగా దేవుని స్తుతిస్తావో నీ శరీరం కూడా అంతగా పనిచేస్తావు. అంత బలంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అంత ధైర్యం ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అంత నైపుణ్యత కలిగే రాయడానికి నా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? స్తుతి ఇచ్చింది. అన్ని వేళల్లో స్తుతించాడు దేవుని. గొర్రెల కాపరిగా స్తుతించాడు, రాజుగా స్తుతించాడు, తన జీవితం లైఫ్ స్టైల్ ప్రైజ్ గా చేసుకున్నాడు. దేవుడికి అర్థమైంది ఏంటంటే దావీదంటే స్తుతి. దేవుని పేరు గుర్తొస్తే చాలు
ఓ థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. నా మహోన్నతుడా, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమా, నేను నమ్ముకున్న సహాయకుడా, నా విమోచకుడా, నా సహాయకుడా, నా స్నేహితుడా, నా కీర్తినుడా, నీ స్తోత్రం, నా అతిశాస్త్రం. అంటే అందుకే దావీదు దేవుని దృష్టిలో తన హృదయానుసారుడైపోయాడు. ఎవరు దేవుని హృదయానుసారులు? ఆయన స్తుతించేవారు. Continually one who has the spirit of praising and thanking. స్తుతి చెల్లించినోడు నమ్మదగినోడు కాదు. వాడు మోసగాడు, వాడుకునేవాడు, యూజ్ అండ్ త్రో మెంటాలిటీ. అది స్తుతించేవాడు ఎంతైనా నమ్మచ్చు. నేను చాలా డీప్ వెళ్తున్నాను. వాడు స్తుతి బాగా చేసేవాడైతే సిగ్గుపడకుండా, విసిగిపోకుండా అలా స్తుతించేవాడు, పాట పాడి దేవుని మహిమపరిచేవాడైతే, యా, దట్ ఇస్ ద పర్సన్ ఐ కెన్ ట్రస్ట్ హిమ్. షీ ఇస్ ద పర్సన్ హూమ్ ఐ కెన్ ట్రస్ట్. ఎందుకంటే కనబడని దేవుడు అంతగా కనపరుస్తున్నట్టు కృతజ్ఞత కలిగి ఉన్నారంటే, ఓ కనబడే నేను కూడా ఆ వ్యక్తిని నమ్మచ్చు. మీకు ఆత్మ పొందలేదు లేదో, మట్టి పొరవ కూర్చున్నాయి ఇక్కడ, నాకు తెలియదు ఎవరు, నేను స్పిరిట్ లో ఫీల్ అవుతున్నాను దాన్ని. హల్లెలూయా, 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 ఎంతమందికి అర్థమవుతుంది ఈ రోజు మాట? హల్లెలూయా, దే ఆర్ టూ స్ట్రాంగ్, దే ఆర్ వెరీ పవర్ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే దాకా కీర్తనలో చదువుకున్నాం మనం 113 7వ వచనం 6వ వచనం చూసాం కదా. నువ్వు స్తుతించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వంగి చూస్తాడు, నీకోసం దిగి వస్తాడు. ఆ స్తుతి కూడా ఏ స్తుతి అయి ఉండాలి? నీ మేలు కోసం చేయక స్తుతి. నెవర్ డూ దట్. మీ అందరికీ నేను ఇచ్చే గొప్ప సలహా ఇది. A very earnest and humble advice. Do not praise God because He will do something. అది స్వార్థం కింద చూస్తాడు ఆయన. వాడుకునే స్థుతిగా చూస్తాడు, విశ్వాసం కలిగే స్థుతిగా చూడడు. హల్లెలూయా, చెప్పండి. నా పరిస్థితులు ఏమైనా స్తుతిస్తాను, నా పరిస్థితులు ఏవైనా నేను స్తుతిస్తాను. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, జ్ఞానంగా ఆలోచించండి. దావీదు రాజు అవుతాడని అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ స్తుతించాడా? లేదు. మాట్లాడండి. లేదు. యవనస్తులు, పిల్లలు, రాజు అవుతాడని దేవుడు స్తుతించాడు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ? లేదు. నెవర్. స్తుతిస్తున్నాడు కాబట్టి దేవుడు రాజుగా తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా హెచ్ఎం రూమ్ పక్కనే నా రూమ్ ఉండేది, ఎగ్జామ్ బ్యాచ్. యాక్చువల్లీ ఆ రూమ్కి ఈ రూమ్కి మధ్యలో డోర్ ఉంటుంది, అది లాక్ అయిపోయింది డోర్. ఆ డోర్ దగ్గర నా కంప్యూటర్ ఉంటుంది అనమాట, ఎగ్జామ్ సంబంధించిన కంప్యూటర్. పక్కన ల్యాప్టాప్ ఉంటుంది, ఎల్ఈడి వేరే స్క్రీన్ ఉంటుంది, మానిటర్స్. ఆ కూర్చుని నేను ఏం చేసేవాడిని అంటే స్థుతులు చెప్పుకునేవాడిని, స్థుతులు చెప్తూ పని చేసుకునేవాడిని. ఎగ్జామ్ పేపర్ సెకండ్స్ కలిపాను. ఒకరోజు మా హెచ్ఎం ఆమె పేరు రాణి నన్నేం అడగలేదు, షారాన్ని అడిగింది. సార్ ఎప్పుడు చూసినా గురుగురు 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 అని మాట్లాడుతుంది. ఏంటి డౌట్ వచ్చింది, స్కూల్లో ఎవరు మాట్లాడుతున్నాడు, మీరు ఎవరు మాట్లాడుతున్నారు మేడం అడుగుతున్నారు, మీరు గురుగురు అని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నాను లేదా, ఎవరితో మాట్లాడుతున్నాను, ఆయన కనబడ్డాడు కానీ నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు మాట్లాడేవారు తప్పదని స్తుతించేవాళ్ళు, లేదంటే ఉన్నాడని స్తుతించేవారు. స్తుతించినప్పుడు జాగ్రత్త, దేవుని ఎక్కువ స్తుతిస్తుంటే, దేవుని ఎక్కువ స్తుతిస్తుంటే నువ్వు ఎందుకొరకు దేవుని నిన్ను సృష్టించాలని బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. నీ జీవితం ఏంటో అర్థం అవ్వాలంటే మళ్ళీ నేను చెప్తాను, రాసుకోండి. ఈ అవస్థ తెచ్చుకున్నారు, నేను రాయండి, రాస్తున్నారా? గుడ్ 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 స్టూడెంట్స్. హల్లెలూయా, హల్లెలూయా. నో పెన్.
హల్లెలూయా. తెచ్చుకున్నారే మిమ్మల్ని వేరే వేరే సంఘాలు పంపించాను. అప్పుడు ఇక్కడికి వచ్చి తర్వాత ప్రసంగాలు రాసుకుంటాను. నువ్వు దేవుని ఎక్కువ స్తుతిస్తుంటే ఏం తెలుస్తుంది? నేను దేని కొరకు దేవుని చేత సృష్టించబడ్డానని ఉద్దేశం తెలుసుకున్నాను. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ప్రైజ్. ఒక మిషనరీ చైనా దేశంలో ఒక మిషనరీ దేవుని పరిచయం చేస్తూ ఒక యవనస్తురాలు భయంకరమైన జబ్బుకి గురై మరణపు స్థితిలో మంచం మీద పడదు. ఆమె చనిపోతుంది అనుకున్నాడు. అక్కడున్న ఆమెకున్న ఆ రోగమును బట్టి ఆమె మాత్రం రోజు ఆ మంచం నుండి మూలుకుంటూ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన మాటలే వినట్ చూడలేదు. ప్రార్థన చేస్తున్నా. ఆ మూలుగుతూ కూడా మంచం మీద పడి, ప్రభావ స్వస్థపడి, ప్రభావ సహాయం చెప్పారు, ప్రభావ నేను బట్టి మళ్ళీ చేస్తాను, ప్రభావ పడి తప్పలేదు. ప్రార్థన ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు ఒక త్రాసుకు వచ్చి కనబడ్డాడు. ఎదురుగుండా త్రాసు తెలుసు కదా, తెలుసు. తూకం వేసేది, 2 పాత్రలు ప్యాన్స్ ఉండేది. ఆ త్రాసు ఇలా పట్టుకుంటే ఒకటేమొచ్చి కిందకి బరువుతో వచ్చేసింది, ఒకటి పైకి తేలిపోయింది. ప్రభు మాత్రం అలా పట్టుకుని ఉన్నాడు ఆ త్రాసుని. ప్రభుని అడిగినాడు, ప్రభా ఏంటి ఇది ఇలా ఉంది, ఏమైంది, ఇదేంటి అదేంటి అని. ఇగో బరువుగా కింద దిగిపోయింది. నువ్వు అనుదినం చేస్తున్న ప్రార్థన. మరి అదే ప్రభా తేలిపోయిందనంటే నీ స్తుతి పెద్ద సున్నా. ఏంటది? స్తుతి ఏమీ లేదు నీ దగ్గర. నీకు ఓన్లీ ప్రార్థన అడగడం తెలుసు నీకు అని చెప్పి ప్రభు ఈ త్రాసుల సమానంగా వస్తేనే కానీ నేను ఈ కార్యం చేయలేనని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన ఆపేలా? 2 సమానంగా ఉండాలంటే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె స్వస్థత ఎందుకు రావట్లేదు? అప్పటి నుంచి ఆమె ఏం చేసిందంటే అసలు ఓకే లేదు. అక్కడ ఉన్నవాడు కూడా చేతులు ఎత్తేసారు, ఇంకా చనిపోతారు. ఎప్పుడైతే ఆ దర్శనం చూసి స్తుతి ఉన్న ప్రాధాన్యత ప్రభు ఆ క్రాస్ ద్వారా చూపించగానే నమ్మకం అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. రాను స్వరం పెరగడం మొదలెట్టింది. ఆ స్తుతి హల్లెలూయా. ఎంతగా స్తుతి చేయడం మొదలెట్టిందంటే ఆ గదిలో సౌండ్ పెద్దగా కనబడుతుంది. హల్లెలూయా. కొన్ని రోజులకి స్తుతి చేస్తూ ప్రార్థన ఆపిస్తుంది. స్తుతి చేస్తుండగా ఒక రాత్రి గదిలోంచి ఆమె లేచి బయటకు వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. That is the power of praise. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఎవరసలు మీ లైఫ్ గ్లోరియస్ ఉండాలండి. మీకు ఈరోజు సీక్రెట్ చెప్తాను. నాకున్న తెలివితేటలు బట్టి, నాకున్న అనుభవం బట్టి నేను హెచ్ఎం అవ్వలేదు. నేను టీచర్ ఉన్నప్పుడు నేను చాలా గర్వంగా నేను దేవుని సన్నిధిలో నేను చెప్పగలుగుతున్నాను సేవకుగా. వీలైనంత వరకు నేను దేవుని స్తుతిస్తూనే ఉండేవాడు. వర్క్ చేస్తున్నా, టీచింగ్ చేస్తున్నా, క్లాస్ వర్క్ ఇచ్చి నేను మానిటరింగ్ చేస్తున్నా టీచర్స్ మధ్యన. I used to praise the Lord. ఆ స్తుతి టీచర్ నుంచి నన్ను అధికారిగా తీసుకెళ్ళింది. హల్లెలూయా. దావీదు గొర్రెల కాసుకునే వాడి నుంచి రాజుగా ఎలాగైతే స్తుతి పట్టుకెళ్ళిందో, నన్ను ఒక టీచర్గా, సామాన్యమైన టీచర్ నుంచి టీచర్ మీద అధికారం ఉండడానికి తీసుకెళ్ళింది నా నోటి నుంచి వచ్చిన స్తుతి. సక్సెస్ మీ లైఫ్ లో కావాలంటే యు హావ్ టు కీప్ ప్రైజింగ్ ద లార్డ్. నీ నోట్ల స్తుతి ఉండాలి. స్తుతి చేసే అలవాటు చేసుకునేవాడు వేరేతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. హీ వాంట్స్ టు బి అలోన్, షీ వాంట్స్ టు బి అలోన్. ఒంటరి పడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దే వాంట్ టు ఆల్వేస్ కనెక్ట్ దెమ్సెల్వ్స్ విత్ గాడ్, హ్యావ్ క్లోజ్ రిలేషన్షిప్.
ఆయన అంటే నాకు ఎంత విలువో అని చెప్పడానికి ఆ స్థుతిలో నిమగ్నమైనటువంటి they mingle, they get involved into the praise. You are my king, Lord Jesus అని చెప్పడానికి నీ స్థుతి తీవ్రత ఉంటుంది. నీ చుట్టూ ఎంత ఆత్మీయ వాతావరణంలో దాన్ని దేని చేత చూపించేదంటే థర్మామీటర్ లాగైతే టెంపరేచర్ రీడ్ చేస్తుందో నీ ఆత్మీయ తీవ్రత ఎంత ఉందో నీ స్థుతి తేల్చేస్తుంది. Thank you, Lord Jesus. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. ఎంతమంది కారణం ఎంతమంది స్థుతి నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది నన్న పాటలు లేవు, గొడ్డలు లేవు, ఇవి లేవు, అది లేదు, వీళ్ళు అన్నారు. ఇదేనా నువ్వు చేసే, ఇదేనా క్రైస్తవం, ఇదిగా దేవుడు నేను సృష్టించాడు. అసలు పక్కన గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? కారణం ఏంటంటే నీ నోట్లో స్థుతి లేదు. నీకు నువ్వు దేనికోసం చేయబడ్డా నీకు తెలియలేదు. యు డోంట్ నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్, ఫర్ వాట్ యు క్రియేటెడ్. మీ పక్కన చెప్పండి, 2026 సంవత్సరం నీకు స్థుతి సంవత్సరం. Come on. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఇలా మనం చదువుకున్నాం కదా, కీర్తన భాగంలో ఏం చదువుకున్నాం? ఆయన వంగి భూమి ఆకాశం నుండి వంగి చూసి దీనులను పైకెత్తువాడు, దుఃఖంలో ఉన్న వారికి సంతోషం కలగజేవాడు, బంధకాలను వారిని విడిపించువాడు, ఆటంకాలు ఉన్న వారిని తొలగించే దేవుడు. ఆ మాటలు కదా ఉన్నాయా? హల్లెలూయా. హల్లెలూయా. నేను సహాయ స్థితిలో, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు స్తుతిస్తే దేవుడి కార్యాలను చూస్తావు. మీకు మాట చెప్తే ముగిస్తున్నాను. స్తుతికి ఎంత విలువ ఉందో పౌలుని శీలను అడిగితే వారు చెప్పేస్తారు. ఎవరిని అడిగితే చెప్తారు? పౌలు శీలను అడిగితే చెప్తారు. రోమ్లో ఫిలిప్పీ ప్రాంతంలో వారిని కొట్టి తీసుకెళ్లి ఆ చెరసాలను, ఆ డెంజన్స్ లో కింద అడుగు భాగంలో చీకట్లో బొందలేసి సంఖ్యలు వేసి చుట్టూ సైన్యం పెట్టి వారిని బంధిస్తే వారు అంటారు, స్తుతిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏమంటారు తెలుసా? స్తుతిస్తే నువ్వు ఎలాంటి నిరసహాయ స్థితిలో ఇంకా నీ జీవితం మీద ఆశలు లేకుండా పర్వాలేదు, ఆశ్చర్యంగా అందులోంచి బయటకు తీసుకురావడానికి శక్తివంతుడని చెప్పడానికి. హల్లెలూయా. 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 ఎవరైతే చెప్తారు స్తుతికున్న పవర్, పౌలు స్తుతికున్న శక్తి ఎవరు చెప్తారు? పౌలు సేవలను అడిగితే చెప్తారు. మాకు ఇంకా ఆశయం లేవు మా జీవితం మీద, ఇక మనం చావు అక్కడే అనుకున్నాం, ఇంక ఇదే మా ముగింపు అనుకున్నాం, కానీ మేము రాజీ పడలేదు. ఆ పరిస్థితులు కూడా మేము దేవుని స్తుతించాం, కీర్తించాం, ప్రార్థించాం. ఆశ్చర్యంగా దేవుడు చెరసాలని కుదిపేశాడు. కేవలం కుదపలేదు, ఆ చెరసాల ఉన్న ఖైదీలకి గొప్ప రక్షణ కూడా కలిగినది. నా రాకపోకలను నిరంతరం నాకు నడిపిస్తున్న నీకు స్తోత్రం ప్రభువా. ఎంత మీకు ప్రతిరోజు 500 వస్తుందో 1000 రూపాయలు వస్తుందో మీరు అలా స్తుతిస్తూ వెళ్ళండి. డబ్బులు ఎక్కడ పెట్టాలి తెలియదు, ఆమేన్. కానీ లేదు ఇక్కడ. ఆమేన్. దానికోసం మాత్రం చేయదు, దేవుడు మాత్రం స్తుతించు. హల్లెలూయా. అతను గట్టిగా చదవాలి.